టైం చూసారా 11:30 అయింది నైట్. క్రేజీ బాయ్ మనీ ఎక్కడున్నాడో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఎడుతున్నట్రా ఏ మనీ ఏమలాగా ఏ మమ్మీ గుర్తొచ్చారా? పర్సనల్గా తీసుకొని తిరుగుతున్నాడు పాపం. ఏ హీరో ఎందుకలాగా? నా బండి మీద వచ్చాడు, మనం కార్లో తీసుకెళ్దాం. ఏడుతున్నా నాకు ఏడిపించింది. ఏం ఆగదరా, అయిపోద్దని భయపడకు. మేమంతా లేమా? ఎంతమంది పిల్లలకు చేయించాం ఇంజక్షన్? ఇది కూడా అయిపోద్ది. నువ్వు ఆల్రెడీ సగం ప్రాబ్లం క్లియర్ చేస్తావు. గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుద్ది ఇప్పుడు. ఆగావు నేను పెడతాను ఆగు. ఎందుకలాగా అది? నువ్వు ఎగ్జాక్ట్గా ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 21. 30 లోపు బాబుకి ఇంజక్షన్ అయిపోద్ది. నీకు మంచి సర్ప్రైజ్ కూడా ఉంటుంది. అలా నవ్వుకొని ఉండు. నువ్వు నవ్వుకొని ఉంటేనే అన్నీ అవుతాయి హ్యాపీగా. ఈరోజు కృష్ణ అనే బాబుని కాపాడడం కోసం ఆ ర్యాపిడో క్యాప్టెన్ మణి అనే అబ్బాయి 100 కిలోమీటర్లైనా 200 కిలోమీటర్లైనా ఎవరు పిలిచినా 1000 రూపాయలు సాయం చేస్తానన్న వాళ్ళ దగ్గరికి ఆ బండి మీదే తిరుగుతున్నాడు. ఈరోజు ఏమైంది? ఆ అబ్బాయి పరిస్థితి ఇలా ఉంది. ఆ మనీ మీద మీకు రెస్పెక్ట్ ఉంటే, ఆ అబ్బాయి చేసిన దానికి మనం వాల్యూ ఇస్తున్నాము అని అనుకుంటే ఈ కింద ఒక క్యూఆర్ పెడతాను. ఆ క్యూఆర్ ఎవరిదంటే కృష్ణ అనే బాబుది. డైరెక్ట్ వాళ్ళ పేరెంట్కే చేరుతుంది. డైరెక్ట్ ఇంజక్షన్కే వాడతారు. సో 100 వేసిన ఆ బాబు సమస్య అయితే తీరిపోతుంది. సో గవర్నమెంట్, నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ సార్. ఆ బాబుని మీరు కాపాడాలి. కృష్ణ అనే బాబుని చూసి మీకు జాలి అనిపిస్తే ఏదో ఒక నిమిషంలో దయచేసి ఆ బాబుకి ఎటువంటి సాయం మేము గవర్నమెంట్ నుంచి కోరుకోవట్లేదు సార్. మా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా మనసున్న మంచి మనుషులు చాలామంది ముందుకు వస్తున్నారు. మేమంతా కలిసి కృష్ణా విషయం మేము చూసుకుంటాం సార్. మీరు దయచేసి ఎస్ఎంఏ కోసం ఒక స్కీమ్ తీసుకొని రండి సార్. స్కీమ్ అంటే మామూలు విషయమా? అంత సింపుల్గా చెప్పేసావు. ఎన్ని వేల కోట్లు కావాలో నీకు తెలుసా అని మీరు అనకండి సార్. ఆ ఫ్రీ బస్సుకు పెట్టే డబ్బులు ఈ ఎఫ్ఎంఏ కేసుల కోసం పెడితే పిల్లలు బ్రతుకుతారు సార్. సరే అది కూడా జరగదు అని అంటే ఇంకో స్మాల్ రిక్వెస్ట్ సార్. రేపు పొద్దున్న పుట్టబోయే పిల్లలకి ఎఫ్ఎంఏ రాకుండా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి సార్. మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాము. ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవరైతే కొత్తగా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయో వాళ్ళకి ఈ టెస్టులు ఫ్రీగా అయ్యేలా చేయండి సార్. స్క్రీనింగ్స్ కొత్తగా ఎఫ్ఎంఏ పిల్లలు అప్పుడు పుట్టరు సార్, లేదా డిఎండి పిల్లలు పుట్టరు సార్. ఈరోజు తల్లిదండ్రులు రోడ్ల మీదకి వెళ్ళి అందరి కాళ్ళ మీద పడి మా పిల్లల్ని బ్రతికించండి అని ఆవేదనతో చెప్తుంటే తట్టుకోలేక ఈరోజు మనీ లాంటి వాళ్ళు తన ఉపాధిని కోల్పోయి తన బళ్ళు అమ్ముకుంటున్నారు సార్. ఇవన్నీ చూసాక కూడా మీరు చేయకపోతే ఇంకా ఎక్కడ బ్రతుకుతున్నాం అనే విషయం మాకే అర్థం కావట్లేదు సార్.